సమయస్ఫూర్తి గురించి తెలుసుకుందాం. సమయస్ఫూర్తి అంటే సమయానికి తెలివితో సరైన ఆలోచనలను చేసి తగిన నిర్ణయాలను తీసుకునే దానిని సమయస్ఫూర్తి అంటారు. దీనికి ఒక చిన్న కథ చెప్పుకుందాం, వింటాండి. రామాపురం అనే ఊరిలో గోవిందుడు అనే కుర్రవాడు ఉండేవాడు. ఆ బాబు చాలా తెలివైన వాడు. ఆ బాబుకి ఒకరోజు వాళ్ళ నాన్నగారు పిలిచి, బాబు పక్క ఊరిలో నా స్నేహితుడు ఉన్నాడు, ఆ స్నేహితుడి దగ్గర ఒక బాక్స్ ఉంటుంది, తీసుకొని రమ్మని చెప్పాడు. ఆ బాబు సరే అని వెళతాడు. వెళ్ళే మార్గంలో అప్పుడు నేటిలాగా రోడ్లు కానీ బస్సులు, ఆటోలు, రిక్షాలు అట్లాంటివి ఏమీ లేవు. మార్గం అలాంటి మార్గంలో కాలి నడకన నడిచి పక్క ఊరికి చేరుకొని పలానా వాళ్ళ ఇంటిని వెతుక్కొని మరీ వెళ్ళాలి. అలా అని ఆ బాబు అతను వాళ్ళ నాన్నగారి స్నేహితుడు వాళ్ళ ఇంటికి వెళతాడు. వెళ్ళాక అతని తలుపు తట్టి పిలుస్తాడు. అంకుల్, నేను పలానా వాళ్ళ బాబుని వచ్చాను అంటే, రా బాబు, కూర్చో బాబు అని చెప్పి కొంచెం మంచినీళ్ళు ఇచ్చి సేద తీరమని చెప్తాడు. అలా మర్యాద మందనము అనేటివి కూడా అప్పటి కాలంలో చాలా ఉండేటివి. అలానే ఆ బాబుకి బాక్స్ని ఇచ్చి చెప్తాడు, ఈ బాక్స్ను చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళే దారిలో నీకేమైనా ఆపద కలిగితే గిట్లంగా నువ్వు చాలా తెలివిగా ప్రవర్తించు అనేసి చెప్తాడు. సరేనండి అని వెళ్తూ ఉంటే అతని దారిలో నడుచుకుంటూ వెళ్తే నిశ్శబ్దమైన అడవి లాంటి దారి. అలాంటి దారిలో ఎవ్వరూ ఉండనప్పుడు ఆ బాబు బాక్సును పట్టుకొని నడుచుకుంటూ వెళుతూ ఉంటే వెనక ఎవరో తనని తరుముతున్నట్టు, తన వెంట వస్తున్నట్టు అనిపించి తను ఇంకొంచెం నడకని వేగం పెంచాడు. వేగాన్ని పెంచినా కూడా తన వెంబడి ఎవరో వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటే అక్కడ ఒక చెరువు కనిపిస్తుంది ఆ బాబుకి. అప్పుడే సమయానికి ఒక ఆలోచన వస్తుంది, చిటుక్కుమని ఒక ఆలోచన వస్తుంది. వచ్చి ఆ బాబు ఏం చేస్తాడంటే ఆ పొదల్లోకి వెళ్ళి ఆ బాక్స్ను ఒక దగ్గర పెట్టి అక్కడ నుంచి ఒక రాయిని తీసి చెరువులో పడేసి చెరువు దగ్గరకు వచ్చి, అయ్యో అయ్యో నా బాక్స్ చెరువులో పడిపోయిందని చాలా ఏడుస్తూ ఉంటే ఆ బాబు దగ్గరకు అతను వచ్చి, బాబు నేను తీసిస్తాను ఉండు అని చెప్పేసాను అంటే, సరే అని సరే అంటే అతను నీళ్ళల్లో దుంకి అది తీయడానికి ప్రయత్నిస్తపోతాడు. అతను అనుకుంటాడు, ఆహా నాకు ఈ బాక్స్ దొరికితే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అనేసి అనుకుంటాడు. ఆ బాబు ఏం చేస్తాడు, ఆ పొదల్లోనూ ఉన్నటువంటి ఆ బాక్స్ను మెల్లగా తీసుకొని పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ నాన్నగారికి అప్పచెప్తాడు. దీన్నే సమయస్ఫూర్తి అంటారు. సమయానికి తెలివైన ఆలోచనలతో ఆపదల నుండి తప్పించుకునేదాన్నే సమయస్ఫూర్తి అంటారు. కథ బాగుంటే ఒక లైక్ చేయండి.